ఏ పార్టీలకు సంబంధించి కానీ దేశంలో రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాల యాక్షన్స్ మీద కానీ పార్టీల నడవడిక మీద కానీ ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాలి. అలాగే కొంతమంది కంప్లైంట్లు కూడా తీసుకెళ్ళిస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్కి వైసీపీ గురించి పూర్తిగా తెలుసు. వైసీపీ అనే పార్టీ అసలు ఎలా పుట్టింది, ఆ పార్టీ పేరు ఎక్కడిది, అది ఎవరు రిజిస్టర్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎలా వచ్చి పడింది, ఇవన్నీ తెలుసు. ఆయన ఎవరి దగ్గర కొనుక్కున్నాడు ఆ పార్టీ పేరుని, అసలు ఒరిజినల్గా ఎవరు, ఇవన్నీ తెలుసు. అయితే ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కానీ మీకు బాగా గుర్తుంటే 2.5 సంవత్సరాల క్రితం ఒక ప్లేనరీ జరిగింది పార్టీది, వైసీపీ ప్లేనరీ. ఆ ప్లేనరీలో నేను ఇందాక ఊరికే అలా చైనా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు అని వాళ్ళిద్దరు ఎలాగైతే జీవితకాలం అంటే చచ్చేదాకా మేమే అధ్యక్షులు అని చేసుకున్నారు, వీళ్ళు కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేస్తే అది మీ రఘురామరాజు గారు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కంప్లైంట్ చేయడము, తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగితే మళ్ళీ మార్చుకుని అబ్బాయి మేము తీర్మానం చేయలేదన్నారు. ఓపెన్గా చేశారు తీర్మానం అది. సో ఈయనకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్కి తెలుసు. ఆమె రైట్ విక్రమ్ గారు, ఈయనకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, వదిలిపెడితే మొత్తం ఇలాగే చేస్తాను తెలుసు కూడా ఎందుకు ఇంకా రియాక్షన్ రావట్లేదు, యాక్షన్లోకి ఎందుకు దిగడం లేదు అనేది చక్రవర్తి గారు అన్న పాయింట్ ఒకటి, అది కరెక్ట్. యాక్షన్లోకి ఎందుకు దిగడం లేదు అనేది అంటే ఇప్పుడు అది ఆ కాంటెక్స్ట్ మీరు ఇందాక చెప్పిన దానికి అంటే ఈ మధ్య నేను ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి విన్నా. ఆయన పదే పదే ఎడాసిటీ అనే వర్డ్ని వాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎడాసిటీ అనేది అసలు ఎడాసిటీ అనే వర్డ్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే అసలు ఒక పార్టీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటారు. అది బైలాస్లో ఉంటుంది. అది మామూలు లేమేని కూడా తెలుస్తుంది. అది అటువంటిది దీనికి నేను శాశ్వత అధ్యక్షుని అని ఆ ప్లేనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, తీర్మానాన్ని ఆమోదించడం, దానిని అందరూ కూడా దాని మీద బ్రహ్మాండంగా అదేదో యాజ్ ఇఫ్ అది చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా అందరూ మాట్లాడుతారు. ఇప్పటికీ విజయసాయి రెడ్డి ఆ రోజు అనౌన్స్ చేయడం అనేది రికార్డెడ్ ఉంది. అది దట్ ఈస్ ది అడాసిటీ. అది డెమోక్రసీలో దట్ ఈస్ ద అడాసిటీ. మిగతాది అంతా ఇదే చిన్నది. అందుకని ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి చాలా విషయాలు తెలియకపోవచ్చు. సరే, కొంతమంది సలహాదారులను పెట్టుకున్నారు. ఆ సలహాదారులకు కూడా చాలా అనుభవం ఉంది. మరి వాళ్ళు ఎందుకు గైడ్ చేయటం లేదు, గైడ్ చేసినా కూడా ఆయన వినిపించుకోవటం లేదా అనేటువంటిది ఒకటి ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఐఏఎస్లో ఐపీఎస్లు అని. నిజానికి చెప్పాలంటే మన బ్రిటిష్ నుంచి మనకు వచ్చినటువంటి ఈ వ్యవస్థ ఇదంతా కూడా అసలు రియల్ పవర్ అంతా ఉండేది వాళ్ళ దగ్గరే ఉంటుందండి. పేరుకి అధికారులు అంటే పేరుకి రాజకీయ నాయకులకి తప్ప అసలు పూర్తి పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. రియల్ పవర్ అన్నమాట. అంటే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి వాళ్ళే వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఇండియాలో ఉందని మ్యాక్స్ వెబర్ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు కాదు. ఇది ఎప్పుడైతే ఉంటుందో దేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాగించదని అన్నాడు. అంటే ఇప్పుడు మనకేదో ఉంది కదా, కుక్కను ఆడిస్తుంది అంటారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ట్రైబల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే ఇన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలియదు. కానీ ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు కదా. ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నాడు, ఆయన చాలా అనుభవశాలి. ఆయన క్యాబినెట్లో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం. అదే కాదు విక్రమ్ గారు, నేను ఇందాక నా ఇంట్రడక్టరీ రిమార్క్స్